మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని యువజన మరియు క్రీడల శాఖ కార్యాలయం మెయిన్ స్టేడియం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన ఢిల్లీ అధికార ప్రతినిధి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు క్రీడలు ఏపీ జితేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధంగా అయితే స్టేడియం ఉందో, ఇంత మంచి స్టేడియం దాదాపు 9.5 ఎకరాలలో ఇంత మంచి స్టేడియం మనం కట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఇండోర్ స్టేడియం కట్టుకోవడం జరిగింది. ఒక ట్రాక్ ఉన్నది. అదే కాకుండా 17 వివిధ క్రీడలు అన్నిటిని కూడా మనం ఇక్కడ ఆడుతున్నాం. అంటే దీనిని ఇంకా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా దీనిని మంచిగా తీసుకొచ్చి పిల్లలకు వసతులు ఇచ్చే విధంగా కూడా మన డిఎస్డిఓ గారు అదేవిధంగా అధ్యక్షుల వారు కూడా ఎదుర్కొంటూ కష్టపడుతున్నారు. తప్పకుండా మన దగ్గర స్టేడియంస్ అన్ని కూడా పాడుపడిపోయి, సరూర్ నగర్ కానీ, విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ, లాల్ బహదూర్ స్టేడియం కానీ, గచ్చిబౌలి స్టేడియం కానీ అవన్నీ కబడ్డీ ఇన్ఛార్జెస్ పూర్వుడు వెళ్ళండమ్మా. కబడ్డీ ఇన్ఛార్జెస్ అఫీషియల్స్ కబడ్డీ అయిపోయిన తర్వాత పెద్దలు సూచిస్తున్నారు. దయచేసి వీలైనంత వరకు ఖాళీగా నిలబడ్డ వాళ్ళు, ఎండలు తిరిగే వాళ్ళు నీడకి వచ్చి నిలబడవలసిందిగా మనం చేసుకుంటున్నాం.